ఇక డీటెయిల్స్ చూద్దాం. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారో ఆ కంపెనీ దివాలా ఎత్తిందని చెప్పారు. 10,000 కోట్ల రూపాయలు విలువైన భూమిని కేవలం 500 కోట్ల రూపాయలతో కొనేదానికి ప్రయత్నించాడు ఈ జగన్ మేనమావ రవీంద్రనాథ్ రెడ్డి. ఆనాడు నేను గట్టిగా మాడితే ఆ పనులు ఆపేసే పరిస్థితి. అంటే మీరు చూడండి, ఎక్కడ చూసిన ఇసుక దందా, భూదందా ఇదే జరిగే పరిస్థితి. అందుకే అనంతపురం ప్రజలు ఆలోచించాలా, పాలిచ్చే తెలుగుదేశం ప్రభుత్వం కావాలా లేదంటే తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం కావాలా అని ఆలోచించమని నేను కోరుతున్నా. ఇంకా ఉరవకొండ నియోజకవర్గం గురించి నేను ఎంత చెప్తే తక్కువ. మన కేశవ్ అన్న 3 తరాలకి వారధిగా పనిచేసిన వ్యక్తి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర ట్రైనింగ్ పొందిన వ్యక్తి కేశవ్ అన్న. మన విజనరీ నాయకుడు బాబు గారి నాయకత్వంతో పనిచేసిన వ్యక్తి కేశవ్ అన్న. ఈ రోజు ఒక యువ నాయకుడిగా నేను అనేక పనులు చేయాలంటే ఒక అన్నగా నా వెనకాల నిలబడి నాతో పరిగెత్తే వ్యక్తి కేశవ్ అన్న. నాతో పరిగెడుతున్నారు, నా వెనకాల పరిగెడుతున్నారు, నాకు తెలియట్లేదు. కేశవ్ అన్న నాయకత్వంలోనే నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఈ రోజు శాసన సభలో కేశవ్ అన్న కనీసం మైక్ ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం. ఎంత భయపడుతున్నారు చూడండి. అరే అసెంబ్లీ పులి కేశవ్ అన్న. అసెంబ్లీలో ఒక పిల్లి కూడా ఉందండి. అసెంబ్లీలో ఒక పిల్లి కూడా ఉంది. ఆ పిల్లి పేరేంటి తెలుసా? జిమ్ లాంటి జగన్. అది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. మన ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధి చేసింది కేశవ్ అన్న. ఆనాడు శాసనసభ్యుడు కాకపోయినా ఎప్పుడు నా వెనకాల తిరిగి నాకు ఈ రోడ్డు కావాలి, ఆ సీసీ రోడ్ వేయించండి, ఆ తాగునీటి పథకం పూర్తి చేయమని ఎప్పుడు నన్ను వెంటాడేవారు. నేను శాసనసభలో మంత్రిగా ఉన్నప్పుడు బయటికి వచ్చి కనీసం టాయిలెట్కి వెళ్ళని రెడీగా ఉన్నాడు ఆయన కాగితాలు పట్టుకుని. ఇదిగో ఈ ఒక్క కాగితం సంతకం పెట్టు, ఈ పని అయిపోతుందని చెప్పి పని చేయించుకున్న వ్యక్తి అయినా. ఎప్పుడు లేని విధంగా, ఏ నియోజకవర్గం రాని విధంగా 890 కోట్ల రూపాయలు బాబు గారిని ఒప్పించి తీసుకొచ్చి మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉరవకొండకి తీసుకొచ్చిన వ్యక్తి కేశవ్ అన్న. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పిల్లి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం 10% పనులు పూర్తి చేయలేకపోయారు. లేదంటే ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేది, ఆ నీరు ఈరోజు రైతులకు అందే పరిస్థితి. అది కూడా పక్కదారి మళ్లించింది ఈ ప్రభుత్వం. హాస్పిటల్ కట్టించారు. ఇంకో పక్కన దాదాపు 100 కిలోమీటర్ల రోడ్లు వేయించారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు తాగునీటి పథకం కూడా అన్న శాంక్షన్ చేపించారు. సాగునీటి శాఖ ద్వారా పెద్ద ఎత్తున పనులు కూడా చేపించింది కేశవ్ అన్న. ఇట్లా చెప్పుకుంటా పోతే 3,000 మందికి ఇల్లు పట్టాలు కూడా అందించిన వ్యక్తి కేశవ్.